ఏంట్రా? వసుంధర, నాగరాజు ఎంత పని చేసావయ్యా, మహాపాపమయ్యా. అంతా మన వల్లే. ఏం ఆయన చేసింది పుణ్యమా, నేను చేస్తే పాపమా? నువ్వు చేసింది తప్పు. ఏది తప్పు? కోట్ల కోట్ల ఆస్తి నా కూతురికి దక్కకుండా పోతుంటే ఏం చేయమంటావు? అందుకని మాటలాపి పని చూడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కాసేపు ఆ పేపర్ పక్కన పెట్టి హారత కళ్ళకద్దుకోండి. హారత్ సరే, కాఫీ ఏమన్నా ఇచ్చేదుందా? అలాగేనండి, ఇప్పుడే పట్టుకొస్తాను. మళ్ళీ పేపర్ చదవడం మొదలుపెట్టారా? ఆ పేపర్ పక్కన పెట్టి కాఫీ తాగండి. నువ్వు చేసిన కాఫీ తాగుతుంటే రంగు, రుచి, సువాసన మధురంగా ఉందోయ్. బా, రోజు ఇస్తున్న కాఫీనే కదా, ఈ రోజేంటో అంత పొగడ్తలు. వసుంధరా, ఇలా కూర్చో. నువ్వేది చేసినా మధురంగా ఉంటుందోయ్. నీ మనసు అలాంటిది. అబ్బా, ఏమిటండి, ఎవరైనా చూస్తారు? ఎవరైనా చూడకపోతే మరీ ఈ వయసులో ఏమిటండి? మీ చేతిలో వేసుకున్న సూర్యుని పచ్చబొట్టు ఎంత బాగుందండి. ఇది నా చిన్నప్పుడు వేయించుకున్న పచ్చబొట్టు. అది సరే గాని భార్యాభర్తలన్నాక ఆ మాత్రం రసికత్వం లేకపోతే ఎలాగా? చాలండి, రాను రాను మరీ చిలిపి చేష్టలు ఎక్కువైపోయినాయి మీకు. మన బాబు కళ్యాణ్ చదువు ఈ సంవత్సరం అయిపోతుంది కదా? అవును, బెనారసులో చదువుతున్నాడుగా, పూర్తి అవుతుంది. కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తానా అని ఆశగా ఉందండి. వస్తాళ్లే. నమస్కారం 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 బావగారు. ఏం చెల్లమ్మా, కులాసానా? కులాసే అన్నయ్య, మీరెలా ఉన్నారు? ఏదో కాలం అలా సాగిపోతుంది. అసలు మీ అన్యోన్య ఆదర్శ దంపతులను చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉందమ్మా. ఊరకే రారు మహానుభావులు. ఏమిటండి ఆ మాటలు? బావగారికి చమత్కారమమ్మా. ఏమిటన్నయ్య ఇంకా విషయాలు? అదేనమ్మా, కళ్యాణ్ బాబు చదువు పూర్తి చేసుకుని బెనారస్ నుంచి ఎప్పుడు వస్తాడా అని. చల్లకొచ్చి ముంత దాచడం దేనికి? అదే బావగారు, నా కూతురు పెళ్లి విషయం. కళ్యాణ్ చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాం. అన్నయ్య గారు, ఇప్పుడు ఆ పెళ్లి చేసే ఆలోచనే లేదండి. అవును నాగరాజు, కళ్యాణ్ అభిప్రాయం తెలుసుకోకుండా ముందుగా మాట ఇవ్వలేం. రావు గారు, అలా అంటే ఎలా? మీతో సంబంధం కలుపుకోవడం కోసం ఎన్నో ఆశలతో ఉన్నాడు. కానీ కోట్ల ఆస్తి కంటే కొడుకు భవిష్యత్తు ముఖ్యం కదా. దీని విషయంలో తల్లి కొడుకులదే నిర్ణయం. అంతేనంటావా బావా? అన్నయ్య గారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. చాలమ్మా, కడుపు నిండిపోయింది. సొంత చెల్లెలివి కాకపోయినా తోబుట్టులా చూసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. ఏమిటా మాటలు? అవును బావా, ఇన్నాళ్ళు ఆశతో గుడ్డిగా నమ్మినందుకు తగిన శాస్త్రే చేశారు. చెప్పేటందుకు మీరున్నా వినడానికి నాకు ఓపిక లేదు. మీ కంటికి నేనంత చేతకాని వాళ్ళ కనబడుతున్నానా? అది చూస్తాను. అదరా లేరా, నాతోనే పెట్టుకుంటారా? ఆ భూపతి ఇంత పని చేస్తాడా? నా కూతురుని చేసుకుంటాడని ఆశతో వాడు చెప్పిందల్లా చేశాను. చివరకు సంబంధం మాట్లాడటానికి వెళితే నా ముఖం మీదే చీకొడతాడా? సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? వాడిని ఇంతటితో వదులుతాననుకోకు. ఈ నాగరాజుతో పెట్టుకుంటే నాగుపాము పగేనని తెలిసేటట్టు చేస్తాను. నాగరాజు, ఇది మంచిది కాదు. పైన దేవుడైనవాడు ఉన్నాడు, తెలుసుకో. నిజమా? అప్పుడు ఏమైంది? అల్లో రామ అంటూ ఆకులు మేస్తూ వాళ్లను శంకరగిరి మాన్యాలకు పంపించకపోతే నేను నాగరాజునే కాదు,
ఏమండి, నేను గుడికెళ్ళొస్తా. అలాగే త్వరగా వచ్చే. ॐ गङ्गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः। ఇదే మంచి సమయం. బావా బావా, ఘోరం జరిగిపోయింది బావా. ఈ ఇంట్లో మహా పాపం జరిగిపోయింది బావా. ఏమైంది నాగరాజు? పాపం ఏంటి? జరగడం ఏంటి? శివ శివ, నా నోటితో నేను చెప్పలేను బావా. నాకే సిగ్గుగా ఉంది బావా. ఏమైంది నాగరాజు? ఏమవ్వాలి, చాటుమాటు వ్యవహారాలన్నీ గుట్టుగా జరిగిపోతున్నాయి బావా. ఏంట్రా మతుంటే మాట్లాడుతున్నావా? మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను బావా. నా మీద ఒట్టేసి కూడా చెప్తున్నాను బావా. ఏం జరిగిందో చెప్పాడు. నా నోటితో ఎలా చెప్పమంటావు బావా? అదే నా చెల్లెలు, మీ ఆవిడ సాగిస్తున్న భాగవతం బావా. నోర్మై. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? క్షమించండి బావా, నేను మొదట్లో నమ్మలేదు బావా. ఇది పచ్చి నిజం బావా. చంపేస్తాను. నా మాటే అబద్ధమైతే ఇప్పుడు మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అనుకున్నావు బావా? గుడికెళ్ళింది. కాదు, నీ కళ్ళు కప్పి పూజ వంకతో వేరే వాళ్లతో కులకటానికి వెళ్ళింది బావా. నా కళ్ళరా చూశాను బావా. దానికి నేనే సాక్ష్యం బావా. రండి చూపిస్తాను, రండి. ఇదిగో చూడు బావా, చూసారా ఆ ఎకలో పక్కపక్కలో? చూడు బావా, నేను చెప్తే నమ్మలేదుగా. ఏంటి ఇక్కడ ఇంత మీ దుమ్ము? కళ్ళారా చూడండి. ఎంత నీచానికి ఒడిగట్టింది. నాతో ప్రేమ నటిస్తూ నన్నే మోసం చేసి అంతకు తెగించింది. నిజం, బాగా తెగించింది బావా. అదే నీ స్థానంలో నేనుంటే జుట్టు పట్టుకొని బయటకు తరిమేసేవాణ్ణి. రాణి, తేలుస్తాను. అదుగో బావా, చూడొస్తుంది. ఏమండి, ప్రసాదం తీసుకోండి. ఏ స్వామి ప్రసాదం? ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? హ్మ్. ఆ? ఆపు నీ నంగనాచు కబుర్లు. నా నోటితోనే చెప్పించాలనా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నీ భాగోతం నా కళ్ళారా చూశాను. ఇక ఈ ఇంట్లో స్థానం లేదు. మోటాముళ్ళు సర్దుకొని బయటికి పో. ఏమండి, ఏమిటండి అన్యాయం? నాకే పాప పుణ్యం తెలియదండి. నన్ను బయటికి పంపించకండి. పోవే. నాగరాజు, బావా, ఈ నీచురాల్ని నా కళ్ళెదుట లేకుండా పొమ్మను. ఒక్కసారి ఆలోచించు బావా. పాపం ఎక్కడ కనిపోతుంది? ఎక్కడికన్నా పోయి ఏట్లో పడి చావబాను. ఏమండి, దీనికి ఎలాగో అదే కథపడుతుంది. ఒక్కసారి నా మాట వినండి. నేను అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది. నన్నే కాదంటారా? అరే అరే, నిదానంగా రండిరా. ఈరోజు ఎలాగైనా ముసలాన్ని లేపేయాలి. సరే అన్నా. ఆ? రేయ్, దొరికారా? ఎవరు? దొరికారా? ఎవరు మీరు? వేసేయండిరా. ఎవరు? ఓకే అన్నా. వేసేయండిరా. ఏయ్, అన్నా, ఏయ్, దొరికాడన్నా. ఏయ్, ఏసై అన్నా, ఏయ్, పొడిచేయ్. ఏయ్, ఆగరా, ఏయ్. ముసలోడు ఆగరా. పారిపోతున్నారా ముసలాడు? పట్టుకోండిరా, పట్టుకోండిరా. ఏంట్రా? అన్నా పారిపోతున్నాడు అన్నా, పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో. అరే ఆగ్రా, ముసలాయాలా? ఆగ్రా ఆగ్రా. అరే పట్టుకోండిరా, పట్టుకోండిరా. అరే ఇటెళ్ళాడు ఈ ముసలాయాలు. ఇటెళ్ళాడు. ఆ, ఇటెళ్ళాడన్నా. పదండ్రా, వెళ్దాం. పదండ్రా, పట్టుకుందాం, పదండ్రా. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో ఆ ముసలి నా కొడుకు బతకూడదు. అలాగే అన్నా. ఓకే బాస్, అలాగే. నేను చూసుకుంటా. పదండ్రా.
ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అన్నం తిని 2 రోజులు అయిందయ్యా, కాస్త అన్నం పెట్టించిండయ్యా. రామ్మా రా, తిందుగాని రా. రమ్మా రా, తిందుగాని రా. తేజ రా. సార్ వస్తున్నా సార్. అలాగే సార్, రండమ్మా, జాగ్రత్త. ఆకలేస్తుంది. ఏమయ్యా, చేతులు చూడు ఎలా ఉన్నాయో, కడుక్కురా పో. ఏమండి? ఎవరు? నేనండి, నేను మీ భార్యనండి, వసుంధరనండి, మీ భార్యనండి. ఎవరు? ఇదిగో మీ చేతి మీద ఉన్న ఈ పచ్చబొట్టు. అవును, పచ్చబొట్టే. అవునండి, అవును, వసుంధరనండి. వసుంధరా, ఎలా ఉన్నావు వసుంధరా? ఏమిటండి మీకు ఈ పరిస్థితి? ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? విధి వసుంధరా, విధి. నేను చేసిన పాపమే నన్ను ఈ స్థితికి దిగజార్చింది. ఏదైతేనే ఈ పచ్చబొట్టే మనల్ని కలిపింది. నిజమేనండి, ఈ పచ్చబొట్టే మనిద్దరిని కలిపిందండి. వసుంధరా, నీ ప్రేమను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాను. దీనంతటికీ కారణం ఆ దుర్మార్గుడు నాగరాజు. కోట్ల ఆస్తి వదిలేసినందుకు బాధపడట్లేదు. నా సంపద కన్నా విలువైన నా సహధర్మచారిణి నా భార్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది వసుంధర, సంతోషంగా ఉంది. మిమ్మల్ని మామూలు మనిషిని చేసి నలుగురిలో తలెత్తుకునేలా చేస్తానండి. వసుంధరా, ఎంతసేపు టైం అవుతుంది? వస్తున్నానండి. నాగరాజుకి ఏమైంది? బావా, బావా, నన్ను క్షమించు బావా. చెల్లమ్మా, మీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు తగిన శిక్ష వేశాడమ్మా. లే నాగరాజు, లే, బాధపడక. లేదు బావా, లేదు బావా, ద్రోహ బుద్ధితో మీ పట్ల చేయరాని పాపాలు చేశాను. నా కూతురు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోలేదని మోసం చేశాడని ఉరి వేసుకుందమ్మా, ఉరి వేసుకుందమ్మా. అయ్యో, దేవుడు ఎంత అన్యాయం చేశాడు. దేవుడు కాదమ్మా, అయ్యలారా, మోసానికి పాల్పడి ఇక్కట్లు పాలు కావద్దు. ఇది నా జీవిత అనుభవం. సమాజంలో 10 మంది మంచి కోరేవాడు దేవుడితో సమానం, దేవుడితో సమానం, దేవుడితో సమానం. బాధపడకు నాగరాజు, లే, ఇప్పటికైనా నీలో పరివర్తన వచ్చింది. బాధపడ.